నందూస్వల్ నందన గారు ఒక ఆడియో వీడియో పెట్టారు కదా, అది చూసి చెల్లించిపోయిన కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని ఆడియోస్ పెట్టారు. వినిపిస్తానండి. హాయ్ అండి, నేను నర్సింగ్ వాళ్ళ వైఫ్ ని మాట్లాడుతున్నాను. నేను అండ్ నా పిల్లలు ఈ రోజు ఇండియాకి అర్ధాంతరంగా వచ్చేయాల్సి వచ్చింది. అది మీ హస్బెండ్ చేసిన అన్యాయం వల్ల కాదా? ఈ రోజు నా పిల్లలకి తండ్రి దూరంగా ఉన్నాడు. ఎందుకని అడిగితే నేనేం చెప్పాలి? ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇండియాలో ఒక్కదాన్ని ఎంత కష్టమో అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ నా పిల్లల భవిష్యత్తును నాశనం చేసింది మీ హస్బెండ్ కాదా? సడన్ గా యూకేలో స్టడీస్ ఆపేసి ఇండియాలో మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేయటం మా పిల్లల ఫ్యూచర్ కి ఎఫెక్ట్ అవ్వట్లేదా? అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ మా పిల్లలు కూడా మీ పిల్లల్లాగే కదండి. ఎన్నోసార్లు మీ రెస్టారెంట్ కు వచ్చి నేను మా హస్బెండ్ ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ మీ హస్బెండ్ ఏ రోజు పట్టించుకోలేదు, మా బాధ ఏ రోజు అర్థం చేసుకోలేదు. ఈ రోజు నేను నా పిల్లలు ఇండియాలో ఉండటానికి కారణం మీ హస్బెండ్ కాదా? మా హస్బెండ్ ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. ఇక్కడ మేము నా పిల్లలు మేము ఎంత బాధపడుతున్నామో, ఆయన లేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో అది మీ హస్బెండ్ వల్ల కాదా? ఈ రోజు మా పిల్లలు ఇక్కడ స్టడీకి అలవాటు పడలేక రోజు స్కూల్ కు వెళ్తానికి ఏడుస్తుంటే వాళ్ళని చూసి నాకు ఎంత ఏడుపు వస్తుందో. మా పిల్లలు వాళ్ళ డాడీని తలుచుకొని డాడీ ఎక్కడ మమ్మీ, డాడీ ఎక్కడ మమ్మీ అని అడుగుతుంటే నేను ఎంత ఏడుస్తున్నానో, నేను ఎంత నరకం చూస్తున్నానో అది నాకే తెలుసండి. ఎందుకండి మీరు ఫీమేల్ ప్లే కార్డు యూజ్ చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? మీ హస్బెండ్ చేసింది కరెక్టా కాదా అని మీ మనసుకే ఎన్నో ఆశలతో అప్పు చేసి మరీ వీసా వేసుకున్నాము, కాల్ చెస్ట్ కు వచ్చాము. మీరు కిచెన్ లో వర్క్ అవర్స్ వీక్ కి 4 hours ఇచ్చారండి. మరీ ఘోరంగా 4 hours ఇచ్చారు. అట్లీస్ట్ మీరు మనీ శాలరీ కూడా నాకు ఇవ్వలేదు. 2 months వర్క్ చేస్తే 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఒక ఆడపిల్ల కష్టం తీసుకొని మీరు ఏం బాగుపడాలని మీరు మనీ కూడా ఇవ్వలేదండి. మీరు ఎంత ఘోరంగా చేశారో మా పట్ల. మళ్ళీ శ్రీకృష్ణుడు అంతటి వారికే నిందలు తప్పలేదని అంటున్నారు. ఎలా అంటారండి మీరు ఆ మాట? మరి దేవుడిని ఎందుకు యూజ్ చేస్తున్నారు? కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎంతమంది ఆ అమ్మాయిల్ని మీరు ఇబ్బంది పెట్టారో ఆ ఉసురు మీకు తగలకుండా ఉండదా? మా పిల్లల ఉసురు మీకు తగలకుండా ఉండదా? మీరు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి? ప్రతిసారి ఫీమేల్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. మరి నేను ఒక్కదాన్ని పిల్లలను పెట్టుకొని ఇండియాలో ఎంత సఫర్ అవుతున్నాను. మరి నేను కూడా మీలాంటి దాన్నే కదండి. ఎందుకు మీరు మా బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇంకా ఉన్నాయి, వినిపించే ముందు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లా లైక్ చేయండి. ఎందుకంటే వాళ్ళ వాయిస్ వినిపించడానికి వాళ్ళకి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, మిలియన్స్ రీచ్ ఉంది, మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వెళ్తుంది. కానీ వీళ్ళ వాయిస్ వినిపించడానికి మాత్రం అంత పెద్ద ప్లాట్ఫామ్స్ ఏం లేవు. మనలాగే ఎవరైనా చేస్తే వాళ్ళలాగే. సో దయచేసి లైక్ చేయండి, హైప్ పాయింట్స్ ఉంటే హైప్ చేయండి, సో దట్ వీడియో రీచ్ అవుతుంది. ఇంకోటి కూడా వినిపించే ముందు వీళ్ళు ఇలాగే కిచెన్లో వర్క్ చేసిన ఉన్నారు. వాళ్ళ కిచెన్లోనే 2-3 నెలలకు తీసారండి జాబ్. జస్ట్ ఇంకోళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఆ COS ఏవైతే ఉందో ఇంకోళ్ళకి అమ్ముకోవచ్చు. వీడికి 4 hours వీక్లీ. కనీసం 2 months చేస్తే ఆ 2 monthsకి పే కూడా చేయలేదంట. హస్బెండ్ ఏమో అక్కడ ఉన్నారు, వీళ్ళకి వీసా లేక వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పిల్లలు అక్కడ చదువుకున్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇండియాలో చదువుకోవాలి. ఎంత కష్టంగా ఉంటుంది ఆ షిఫ్టింగ్ అన్నది? అంత ఈజీయా? వాడు ఒక్కళ్ళు మేనేజ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కూడా వినండి. హాయ్ నందన గారు, మీ వల్ల మోసపోయిన బాధితుల్లో నేను ఒక బాధితురాలని. నేను మీ వీడియో చూశాను. మీరు గత 6 వారాలుగా అత్యంత కఠినమైన రోజులు అంటున్నారు. మీ వల్ల మేము కూడా 2 సంవత్సరాల నుంచి అత్యంత కఠినమైన రోజులు గడుపుతున్నాము. మాతో పాటు మా ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. మేము ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామా అని. మీ ఫ్యామిలీలోనే కాదండి, మా ఫ్యామిలీలో కూడా 70 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నారు. మా పిల్లలు కూడా మీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మీకు మీ హస్బెండ్కి జాలి అనిపించలేదు కదా? మీరు చేసిన తప్పులకి పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఈ 2 సంవత్సరాల్లో మీ వల్ల, మీ హస్బెండ్ వల్ల మెంటల్గా, ఎకనామికల్ గాను జాబ్స్ లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి మా లాంటి వాళ్ళని మోసం చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. ఇందులో కష్టపడింది ఎక్కడ ఉంది? మోసం చేయడం తప్ప. మా వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసిన డబ్బులు అప్పు తీసుకొచ్చి మరీ మీకు మనీ పే చేసాము. ఆ మనీతోనే కదా మీరు, మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మేము మా వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకోవడం సరిపోతుంది. చివరిగా మాకు న్యాయం కావాలి. మేము మీపై ఇండియాలో కేసులు కూడా పెట్టాము. త్వరగా మాకు న్యాయం చేయాలని ఏపీ గవర్నమెంట్ ని, పోలీస్ వారిని, లోకేష్ అన్ని కోరుకుంటున్నాం.
నేను ఫస్ట్ బాధితులకి సారీ చెప్పాలనుకుంటున్నాను. దేనికంటే వీళ్ళ వాయిస్ని నేను కొద్దిగా మాడ్యులేట్ చేసి కొద్దిగా వైబ్రెంట్గా అంటే ఆ సింపథైజ్డ్గా అంటే అసలు వణుకులాగా కొద్దిగా అలా పెట్టి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అది కొద్దిగా ఎమోషనల్గా కొద్దిగా స్లోగా స్టార్ట్ అయ్యి వీళ్ళ వర్డ్స్తో పాటు అది కూడా రైజ్ అవుతా లాస్ట్కి వచ్చే వాటికి హై పిచ్లో పెట్టి ఎలా ఉండాలంటే అలా ఉండాలి, వాళ్ళు పెట్టినట్టు ఉండాలి. అది చూస్తే నమ్మమ్మ నాకేడిపు వస్తుంది. మనం అలా కాదు, మనది ఏదైనా న్యాచురల్గా ఉండాలి. వీడియో మన ఎమోషన్స్ అన్నీ న్యాచురల్గా ఉండాలి. పాప వీళ్ళకి వాళ్ళలాగా మాట్లాడటం కూడా రాదు. అనుకొని మాటకు మాట కూడ తీసుకుని చెప్పారు. చెప్పాలి కదా, వాళ్ళ బాధ వినిపించాలి కదా. బట్ నేను అలా ప్రజెంట్ చేయలేకపోతున్నా, మనకు రాదు అలా ప్రజెంట్ చేయటం. ఆ వీడియో చూస్తే నందనగారు పెట్టిన వీడియో చూస్తే నాకేడిపు వచ్చింది. ఆ మ్యూజిక్ ఏంటి, ఆ వర్డింగ్స్ ఏంటి, శ్రీకృష్ణుడు ఇవన్నీ. ఏమండి ఒక్క మాట, ఈరోజు 70 ఏళ్ల వయసున్న మా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ ఇబ్బందికి కారణం విక్టిమ్స్ కాదండి, ఆ ఇబ్బందికి కారణం మీరే. 70 ఏళ్ల వయసున్న మీ నాన్నగారు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే దానికి కారణం విక్టిమ్స్ కాదండి, దానికి కారణం మీరు. 70 ఏళ్ల వయసులో ఉన్న మీ అమ్మగారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదయ్యి A4 A5 కింద ఉన్నారు అంటే దానికి కారణం విక్టిమ్స్ కాదండి, దానికి కారణం మీరు. మాకు ఇక్కడ అసలు కంపెనీలే లేవని చెప్పి ఇక్కడ మీరు కంపెనీ పెట్టి దానికి డైరెక్టర్స్గా మీ అమ్మగారిని, మధుకర్ గారి అమ్మగారిని, మీ హస్బెండ్ వాళ్ళ అమ్మగారిని పెట్టినప్పుడు మరి రేపన్న రోజు ఇక్కడ ఏదైనా ఇష్యూ అయితే ఆ ఇష్యూ కారణం పలానా కన్సల్టెన్సీ అయితే ఆ కన్సల్టెన్సీ ఓనర్స్ ఎవరని చెప్పి వాళ్ళ మీద కదా కేసు ఫైల్ అవుతుంది కదండి. ఎందుకు మీరు మీ పేరెంట్స్ వాళ్ళని ఎందుకు బలిపోసనం చేస్తారు? మీ పేరుతో ఓపెన్ చేసుకోవచ్చు కదా ఇక్కడ, అప్పుడు మీ మీదే ఫైల్ అయ్యేది. మీరు చేసిన తప్పులకి వాళ్ళ మీద ఫైల్ అవుతున్నాయి. దాన్ని చాలా తెలివిగా తీసుకెళ్ళి మా పేరెంట్స్ కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు అంటే ఎందుకండి ఊరికినే వస్తారు పేరెంట్స్? ఊరికి ఎక్కడైనా వస్తారా పేరెంట్స్? మీరు కంపెనీ పెట్టి దాన్ని ఆపరేషన్స్ కింద మీ నాన్నగారు ఆపరేషన్స్ కింద మేనేజ్ చేయటం, మీ హస్బెండ్ వాళ్ళ నాన్నగారు ఆపరేషన్స్ కింద మేనేజ్ చేయటం, మీ ఇద్దరు అమ్మగారులు మీరు డైరెక్టర్స్గా పెట్టడం, ఏదైనా అంటే అసలు మా కంపెనీ లేదని చెప్పటం. పోలీసులు ఊరికినే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరండి, వాళ్ళు మినిమం బేసిక్ చెక్ చేసుకొని గవర్నమెంట్ రికార్డ్స్తో చూసుకొని డైరెక్టర్స్గా ఉన్నారని చూసుకొని కన్సల్టెన్సీ ఎవరిది డైరెక్టర్స్ ఎవరిని చూసుకొని ఫైల్ చేశారు. అది అసలు ఏంటే మీ మీద ఏదో చేసేస్తున్నాం అన్నట్టు మీ పేర్లు కూడా తీసుకోవడానికి 1-2 సార్లు ఆలోచిస్తున్నాం. వాళ్ళ ఫొటోస్ వాళ్ళ కంపెనీ రిజిస్టర్ అయితే వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి, వాళ్ళ ఫోటోలు కంపెనీ వెనకాల ఉన్నట్టు వాళ్ళ నుండి ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వేసేయచ్చండి సింపుల్గా, చాలా ఈజీగా వేసేయటం. మానవత్వం ఉంది మాకు. అలాగే ఇంకోటి చెప్పారు, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి. మిమ్మల్ని క్వశ్చనే చేస్తున్నారండి, ఎవరు ట్రోల్ చేయట్లేదు. ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళు చెప్తున్నా ట్రోలింగ్ వద్దు. మా పర్సనల్ లెవెల్ అబ్యూజ్, పర్సనల్ లెవెల్లో ట్రోలింగ్ ఎత్తు వద్దు. ఎస్ విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయండి, ప్రాపర్గా మంచిగా మంచి మాటలతో క్వశ్చన్ చేయండి. బూతులు వద్దు, వేరే వల్గర్ లాంగ్వేజ్లు వద్దు, ఏది వద్దు. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా. అయితే ఇంకొన్ని మాటలు చెప్పారు, ఏ తప్పు చేయని మా పిల్లలకు కూడా ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం కూడా మీరే అండి. మీ తల్లిదండ్రులకు కానీ మీ పిల్లలకు కానీ ఈరోజు వచ్చిందంటే దానికి కారణం మీరే. మీరు ఇప్పటికీ కూడా వచ్చిన ఎలిగేషన్స్ దేనికి ఒక్కదానికి కూడా మీరు ఆన్సర్ చేయకుండా చాలా ఈజీగా మ్యానిపులేటివ్గా వీడియో పెట్టడమో మీ మాటలు చెప్పడమో దాన్ని పోస్ట్పోన్ చేయడమో చేస్తున్నారు. ఇన్ని ట్రాన్సాక్షన్స్, ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాయి కదా, మీరు ఒక్క ట్రాన్సాక్షన్ కైనా, ఒక్క ఎలిగేషన్ కైనా, ఒక పర్సన్ కైనా, ఒక ఎఫ్ఐఆర్ కైనా మీరు ఏదైనా చెప్పారండి? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా మీకు. మామ ఏ వీడియో పెట్టినా ఇది ఒక పాయింట్ ఎప్పుడు చెప్పండి, ఏ వీడియో పెట్టినా ఎవరు ఏ వీడియో పెట్టినా 10%, 5 to 10% నెగిటివిటీ అన్నది కామన్. వ్యక్తి నచ్చకో, టాపిక్ నచ్చకో, చెప్పిన మాటలు నచ్చకో, ఎవరితో కామెంట్ నచ్చకో 10% నెగిటివిటీ అన్నది ఉంటుంది. ఒక బ్యాడ్ కామెంట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. 100 కామెంట్లు వస్తే 5 to 10 కామెంట్స్ ఖచ్చితంగా నెగిటివ్గా ఉంటాయి. నువ్వు దేవుడి గురించి మాట్లాడినా కూడా 5 to 10 కామెంట్స్ 100కి నెగిటివ్ ఉంటాయి. మరి వీళ్ళ కింద ఒక్క కామెంట్ కూడా ఉండదు నెగిటివ్గా. గమనించండి, ఒక్కటంటే ఒకటి ఉండదు. ఎందుకు తెలుసా ఉండదు? మీకు ఎందుకు చెప్పి నాకు అనిపించదు. నేను ఇప్పుడే ట్రై చేశాను, మన పర్సనల్ అకౌంట్ నుంచి ఒక కామెంట్ చేశాను, తిట్టలేదు. ఏమండి మరి వాళ్ళు ఇట్లా ట్రాన్సాక్షన్స్ అన్ని చూపిస్తున్నారు కదా, ఆ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి? మీ పర్సనల్ అకౌంట్కి జరిగినాయి, మీ యూకేలో ఉన్న అకౌంట్కి జరిగినాయి, ఇండియాలో అకౌంట్స్ జరిగినాయి కదా, దాని గురించి ఏదైనా చెప్పండి. దాని గురించి చెప్పకుండా ఇవన్నీ ఎందుకండి, దాని గురించి ఏదైనా మాట్లాడండి అంటే నా కామెంట్ విత్-ఇన్ మినిట్ కనిపించట్లేదు మా. నాకు కనిపిస్తుంది, వేరే అకౌంట్లో అందులోంచి కనిపించట్లా. ఏంటంటే డిలీట్ చేస్తారు, బ్లాక్ చేయట్లా. మనల్ని బ్లాక్ చేస్తే మన వీడియోలో చూడలేం. హైడ్ యూజర్ అనే ఫీచర్ ఉంటుంది యూట్యూబ్లో, గట్టిగా వాడుతున్నారు దాన్ని.
అంటే హైడ్ యూజర్ కొడితే ఏంటంటే మనం ఏ కామెంట్ చేసినా ఎవరికి కనిపించదు, మనకు ఒక్కడికే కనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం, మనం ఏదో కామెంట్ చెప్పాం కదా అనుకుంటాం, కనిపించదు. ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో, మనకే తిరిగి మనం వాట్లా వీళ్ళు గట్టిగా వాడుతున్నారు, టీం కూర్చోబెట్టినట్టున్నారు నాకు తెలిసి. కామెంట్ రావటం ఆలస్యం, అది మంచి కామెంట్ పాజిటివ్ కామెంట్ అయితే వదిలేయటం, నెగిటివ్ కామెంట్ అయితే కనుక ఆ యూజర్నే హైడ్ చేసేయటం. ఇంక వాడు ఎప్పుడు కామెంట్ చేసినా ఏం చేసినా అది వాడికి కనిపించడం తప్పితే మిగతా ఎవరికి కనిపించదు. ఒక్కటి కాకపోతే ఒక్కటే నిష్గా ఉండాలి కదా, మళ్ళీ మనం ఒక్కటేనా, అది రీజన్. ఇంకా చాలా విషయాలు చెప్పారేంటి, ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా జీవితం మొత్తం అబద్ధం అని సోషల్ మీడియాలో ముద్రేయటం బాధాకరం అండి. మీ జీవితం మొత్తం అబద్ధం అని చెప్పి వేరే వాళ్ళ కోసం వకీల్ తీసుకొని కానీ అలా ఎవరు చెప్పలేదండి నాకు తెలిసి. ఈ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఏదైతే ఉందో, దట్టు మీరు మాట్లాడిన పుచ్చిపోయిన యాపిల్స్ ఏవైతే ఉందో వాటి గురించే మాట్లాడారు తప్పితే మీరు కష్టపడ్డారు. మీకు కష్టపడకుండా మీకు అంత సబ్స్క్రైబర్స్ రారు, అన్ని రారు. ఆ కష్టాన్ని గుర్తించారు, ఆ కష్టాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. నేను పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాను, మీరు దానికి రియాక్ట్ అయ్యారు, అన్ని జరిగినాయి. ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఆ మిస్టేక్ని క్వశ్చన్ చేస్తారండి. మొత్తం అంతా లైఫ్ అంతా అబద్ధం అని చెప్పి అనరు. ఆ మిస్టేక్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఆ మిస్టేక్ని మీరు ఏంటి దాని గురించి చెప్పండి, సెటర్గా కాదు న్యాయంగా దాని గురించి మాట్లాడండి అన్నారు. సోషల్ మీడియా ఎవరు తప్పో ఒప్పో తేల్చే వేదిక కాదు, ఆ బాధ్యత చట్టాలు న్యాయస్థానాలు అన్నారు. అబ్సల్యూట్లీ రైట్ అండి. సోషల్ మీడియా ఈజ్ నో కోర్ట్. ఇక్కడ కోర్ట్ లాగా ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు. బట్ సోషల్ మీడియా ఒక సమస్యని ప్రజల ముందుకు తీసుకురావడానికి అయితే ఉపయోగపడుతుందండి. వాళ్ళ గొంతు వినిపించడానికి ఒక వేదికగా మారుతుంది. మన జర్నలిజం, మన చట్టాలు, మన న్యాయస్థానం ఎలా అయిపోయినాయి అంటే, చట్టాలు కోర్టుల దగ్గర టైం ఉండట్లా. జర్నలిజం ఎలా అయిపోయిందంటే సెలెక్టివ్ జర్నలిజం అయిపోయింది. ఒక్కటంటే ఒక్క జర్నలిస్ట్ కానీ, ఒకటంటే ఒక న్యూస్ ఛానల్ కానీ, ఒకటంటే ఒక జర్నలిజం చేసే వెబ్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ న్యూట్రల్గా ఉన్నాయి అన్నవి లేవండి. అక్కడ కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి, ఎవరైనా ఇంకో పలానా వ్యక్తి న్యూట్రల్ అన్ని న్యాయం మాట్లాడతాడన్న ఉన్నాయా? లేవు. ఈ సోషల్ మీడియాలో కొన్ని చిన్న చిన్న ఛానల్స్ ఒకటి అట్లీస్ట్ వాళ్ళకి న్యాయంగా అనిపించింది ఏదైనా మాట్లాడితే, అంటే బాధితులు ఎవరైతే ఉంటారో ఏ విషయమైనా సరే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి, ఇప్పుడు మనం లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఒక ఆడియో వీడియో పెట్టేశారు, మనం లేవు, వీళ్ళు గోడ ఎక్కడ చెప్పుకుంటారండి? జర్నలిస్ట్ అందరూ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వస్తారా? వాళ్ళు మాట్లాడగలరా? మైకులు పెట్టుకొని ఎన్ని పెట్టుకొని వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేసుకుంటే చుట్టాల దగ్గర అమ్మమ్మ పరుగు పోద్దు అనుకుంటా మాట్లాడలేరు. వాళ్ళ వాయిస్ అక్కడ వినిపించదు. అలాంటి వాటికి సోషల్ మీడియా వేదిక అవుతుంది. సోషల్ మీడియాలో మీరు తప్పు చేశారని డిక్లేర్ చేసి మీకు శిక్ష చేయాలని అనో, అట్లీస్ట్ నేనైతే అనను. కానీ తప్పును ప్రశ్నించడానికైతే ఒక వేదిక అయింది కదా, బాధితులు వాళ్ళ గొంతు వినిపించడానికైతే ఒక వేదిక అయింది కదా. ఎస్, న్యాయస్థానాలే మీరు ఎట్లా గౌరవిస్తారు, మేము అట్లాగే గౌరవిస్తాం, బాధితులు అట్లాగే గౌరవిస్తారు. న్యాయస్థానాలు చూసుకోవాలి, న్యాయస్థానం మీద నమ్మకం, గౌరవం ఉంది, వాటి ద్వారా న్యాయం జరుగుతుంది ఆశిస్తున్నాం. బాధితులు కూడా అదే విధంగా ఆశిస్తున్నారు. ఇది ఒకటి క్లియర్ అయిపోయింది ఏంటంటే, ద ఫైట్ విల్ బి ఇన్ కోర్ట్. ఇక్కడ అవుట్ ఆఫ్ వాళ్ళు ఒప్పుకొని, లేదంటే వాళ్ళు ఒప్పుకోకుండా మిడిల్ మ్యాన్ మీద పెట్టి మీరేదో నష్టపోయారు దానికోసం ఏదో సెటిల్ చేస్తారని ఎవరైతే అనుకుంటున్నారో జరగదు. ఫైట్ అనేది కోర్టు క్లియర్ చేశారు. సో ఇప్పుడు మీరు ఎలా మరి ఆ కోర్టులోకి వెళ్ళి అంత ఖర్చు పెట్టుకొని, ఇప్పుడు వాళ్ళకంటే రిసోర్సెస్ ఉంటాయండి, మనీ ఉంటుంది, అన్నీ ఉంటే వాళ్ళు ఫైట్ చేస్తారు. వీళ్ళు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు, వడ్డీలు కడుతున్నారు. వీళ్ళు ఫైట్ చేయడం అన్నది పెద్ద విషయం. వీళ్ళు డబ్బులు కావాలి. మీరు అనొచ్చు లాయర్ ఫ్రీగా వాదిస్తారండి, అవన్నీ ఉట్టిమాటలండి. ఒకరో 100కి ఒకళ్ళిద్దరు లాయర్లు చెప్తే లాయర్లు ఎవరు ఫ్రీగా వాదించరండి. వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఫ్రీగా వాదించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగని పని అది. సో వీళ్ళందరూ ఇప్పుడు ఆ లాయర్కి పెట్టుకోవాలి, ఆ కోర్టు ఖర్చులు పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. అండ్ ఈ ఫైట్ చాలా 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 లెంతీ ఫైట్. ఇది ఇంత ఈజీగా అవ్వదు, కొంచెం టైం పెట్టే ఫైటే. సో మీ రిసోర్సెస్ని మీరు అరేంజ్ చేసుకోండి. నాకు జరిగింది ఇంకొకరు జరగకూడదు, లేదంటే నాకు జరిగిన దానికి న్యాయం జరగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందుకు వచ్చి ఫైట్ చేయండి. ఎస్, ఆ మనీ ఎలా అరేంజ్ చేసుకుంటారు ఏంటి అన్నది చూడండి ఒకసారి మరి. ఎందుకంటే అవుతాయి, గట్టిగానే అవుతాయి. దీనికి మాత్రం మేము మానసిక ఒత్తిడికి గురవుతున్నాము అని చెప్పారు. అందరూ మానసిక బాధితులు ఎంతమంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మానసిక ఒత్తిడికే గురవుతున్నారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న కేసు న్యాయస్థానంలో ఉంది కదా, సో సోషల్ మీడియాలో మాట్లాడటం, కోర్ట్స్ని అగౌరవపరచడం అని చెప్పి మాట్లాడటం లేదు అన్నారు. ఏమండి, దాని గురించి మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారండి, 1-2 సార్లు మాట్లాడారు. మళ్ళీ మాట్లాడటంలో ఇదేం లేదు. అది కోర్టు ఏమి ఇంకా ఆర్డర్ ఇచ్చేసి మీరు మాట్లాడితే దీని మీద నేను చెప్పలేదు. మీ నుంచి కోర్టులో ఉన్న కేసు గురించి మాట్లాడటం అని కూడా ఎవరు అడగట్లా. ఫలానా వ్యక్తి ట్రాన్సాక్షన్స్ చేశారు కదా,
మీరు వన్ ఆఫ్ ద వీడియోస్లో ఏమన్నారు, లేదంటే నాకు చెప్పినప్పుడు వేరే వాళ్ళు చెప్పినప్పుడు కానీ మీరు ఏమన్నారంటే మా దగ్గర లోన్స్ తీసుకున్నారన్నారు. ఆ లోన్స్ ఇంగో నా దగ్గర నుంచి ఇట్లాగా 2 లక్షలు వెళ్ళినాయి, అంగో వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా 2 లక్షలు వచ్చినాయి అన్న ట్రాన్సాక్షన్స్ చూపించలేకపోతున్నారు ఇప్పుడు దాకా మీరు. అది నాకు లోన్స్ అని ఇచ్చినప్పుడు మరి వాళ్ళు చెప్పాలి కదా. పోనీ ఇట్లా జరిగింది, మేము ఇట్లా చేసాము, దానివల్ల ఇట్లా అయింది, అది కూడా చెప్పట్లేదు మీరు. ఒప్పుకోవట్లేదు. పోనీ మా తప్పు కాదు అని చెప్పట్లేదు. సరే, కోర్టుల మీద వదిలేశారు మొత్తానికి. శ్రీకృష్ణ అంతటి వాడికి భగవంతుడికే నిందలు తప్పలేదు, సో మేము సాధారణ మనుషులు అని చెప్పి దేవుడిని అడ్డం పెట్టారండి, తల్లిదండ్రులను అడ్డం పెట్టారు. అసలు ఎంత బాగా రాసుకున్నారండి ఇది మొత్తం. ఒక టోను, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టార్టింగ్ విత్ యువర్ పేరెంట్స్, కిడ్స్, కోర్ట్స్ మీద గౌరవం, నెక్స్ట్ దేవుడు, ఏదో అనలేదు, అన్నీ వాడారు ఇందులో. మీరు మా మీద నిందలు క్లియర్ చేసుకోవడానికి మాకు సమయం పడుతుంది, సో సమయం తీసుకోండి. ఆ కోర్సులో ఫైట్ అవుతుంది. ఈ లోపల యూట్యూబ్లో వీడియోలు చేయరు అనుకుంటాను, నాకు తెలిసి లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. చేయకండి, కరెక్టే, సో చెయ్యొద్దు. కానీ మధ్య మధ్యలో ఆ ఫేస్బుక్లో ఎందుకు మీ పాత వీడియోలు షార్ట్స్ అన్ని పెట్టుకుంటున్నారు? అక్కడ రెవెన్యూ కావాలి మనకి, రెవెన్యూ పోకుండా ఉండొద్దు. ఆపండి మరి, టైం తీసుకోండి మరి. సోషల్ మీడియాలో మ్యానిపులేషన్తో అబద్ధాన్ని క్షణంలో నిజంగా వైరల్ చేయొచ్చు. సోషల్ మీడియాలో అబద్ధాన్ని ఒక క్షణంలో నిజంగా వైరల్ చేసిన నెక్స్ట్ మినిట్టే అది అబద్ధం అయితే అది అబద్ధం అని తేలిపోతుందండి. రీసెంట్గా డెలివరీ బాయ్ది ఒక హీరోది ఇష్యూ అయింది. డెలివరీ బాయ్ వీడియో పెడితే అందరూ హీరోని వేసుకున్నారు. 24 hours గడకముందు నిజం బయటకు వచ్చింది. ఇద్దరిది తప్పు ఉంది, డెలివరీ బాయ్ కూడా చాలా పెద్ద తప్పు చేశాడు, డెలివరీ బాయ్ నాదే తప్పు ఒప్పుకుని వీడియో కూడా వచ్చింది. సోషల్ మీడియాలో ఎవరేం చెప్తే అది నిజం అని నమ్మే రోజులు కాదండి. అలాంటి రోజులు లేవు అసలు. నన్ను అడిగితే ఎవరేం చెప్పినా కూడా జనాలు వాటిని వ్యాలిడేట్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఒకటి చెప్తుంటే దానికి తగ్గ ప్రూఫ్స్ ఉన్నాయా లేదా, ఊరికి నిందలేస్తున్నారా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి వ్యాలిడేట్ చేసుకుంటారు. ఎస్, మేబీ పార్ట్ ఆఫ్ ద టైము కొంతమంది మ్యానిపులేట్ అవ్వచ్చు, కానీ ఇంకొక సైడ్ నిజం బయటకు వచ్చినప్పుడు మ్యానిపులేషన్ కూడా పోతుంది. వాళ్ళు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. కానీ మీ సైడ్ నుంచి ఎంత జరుగుతున్నా, గత 6 వారాలు 4 వారాలు 5 వారాలు గుర్తులేదు, కానీ ఎంత జరుగుతున్నా ఆ పార్ట్ ఆఫ్ ద నిజం మీ సైడ్ నుంచి మాత్రం రావట్లా అంటే లేదని ఇంక అనుకుంటారు. లేదు, అనుకోవటమే ఉంది ఇందులో. నిజాలు అందరితో నిరూపించడానికి సమయం పడుతుంది, ఆ సమయం మాకు కావాలని కోరుకుంటున్నాం. అందుకే కొంతకాలం పాటు యూట్యూబ్కి బ్రేక్ తీసుకోవాలని కోరుకుంటున్నాం అని చెప్పారు. సో యూట్యూబ్లో వీడియోస్ చేయరు, ఇదంతా ప్రూవ్ అయ్యి కోర్ట్స్ ఇవన్నీ తేల్చేదాకా యూట్యూబ్లో అన్ని వీడియోస్ చేయరంట. గుడ్, ఫైట్ చేయండి కోర్టులో. ఎస్, ఇక్కడ ఎవరు సోషల్ మీడియాలో ఇది జడ్జిలాగా తీర్పులు చెప్పేసి మీదే తప్పు అని చెప్పి రుద్దట్లేదు. వాళ్ళ సైడ్ ఉన్న ప్రూఫ్స్ ఇవన్నీ పెట్టి క్వశ్చన్ మాత్రమే చేశారు. సో ఇప్పుడు అదే ప్రూఫ్స్తో వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. ఒకటేమో ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, ఇంకోటి కోర్టుకి వెళ్తుంది. అది జరిగేటప్పుడు మరి అందులో ఎఫ్ఐఆర్లో ఎవరైతే A4 A5 కింద మీ పేరెంట్స్ ఉన్నారో, A1 A2గా మీరు, A2 A3గా మీరున్నారు, A1గా మీ మావయ్య గారు ఉన్నారు. సో వాళ్ళందరూ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణ ఎదుర్కొని తర్వాత కోర్ట్స్కి వాటికి వెళ్లాల్సి వస్తుంది. యూకేలో కూడా వాళ్ళు ఫైల్ చేస్తున్నారు. సో చాలామంది ఏమనుకుంటారంటే, కొంతమంది మనలాగా ఉండవు చట్టాలు యూకేలో అయితే అక్కడ వాళ్ళు ఎందుకు వదిలేస్తారు అది అని చెప్పి. చట్టాలు సిమిలర్గానే ఉంటాయి, మన చట్టాలు కూడా యూకేకి సిమిలర్గానే ఉంటాయి కొద్దిగా. ఏదైనా ఇవన్నీ సివిల్ కేసెస్, వీటిని అంత స్పీడ్గా టేకప్ చేసేసి వీటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి చేయరండి. ఏదైనా మర్డర్ కేసు ఉంటేనే అంత ఈజీగా ఫాస్ట్ ట్రాక్లు నడిపేసేసేసి ఉంటున్నాయా? ఉంటేనే మీరు చెప్పండి. మరి ఇదేంటి, ఇది చీటింగ్ కేసు. 10 రూపాయలు దొబ్బేసినా, 1,00,000 దొబ్బేసినా, 1 కోటి దొబ్బేసినా, 200 కోట్లు దొబ్బేసినా, 300 కోట్లు దొబ్బేసినా ఇది చీటింగ్ కేసు అంతే. ఇది ఒక చీటింగ్ కేసు. దీనికి ఉండే సెక్షన్స్ ఇవే. అంత ఇదిగా తీసేసుకొని కోర్ట్స్ ఇంక డైలీ ఇదే పనిగా ఇవే చేసుకో. సివిల్ కేసెస్ ఇవన్నీ. ఈవెన్ యూకేలో కూడా అంతే. దాని ప్రాసెస్ వెంటనే కోర్టుకి వెళ్ళిపోయి సెక్షన్ వేసేయటం ఉండదు. దానికి ప్రొసీజర్ అంతే. వీళ్ళకి ముందు నోటీసులు ఇవ్వాలి, సివిల్ కేసు అయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మళ్ళీ లేదో పంపించాలి, దాని తర్వాత అది కేసు, దాని తర్వాత అది కోర్టుకి వెళ్ళి, దాని తర్వాత హీరింగ్. అబ్బో, ఎక్కడున్న ప్రాసెస్ అక్కడ ఉంటుంది. సంథింగ్ వెరీ మచ్ సిమిలర్గానే ఉంటాయి. సో చాలామందికి ఏంటి ఇంకా యూకేలో ఉంటే ఎందుకు రానట్లేదు అంటే అక్కడ జరుగుతున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి మనీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, వీళ్ళకి మనీ లేదు. వీళ్ళు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారు. సగం ఇక్కడ ఉంటే సగం ఫ్యామిలీ మొత్తం ఇండియాకి వెళ్ళిపోవాల్సి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళ కష్టాలు వీళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు లాయర్ని పెట్టుకొని వాదించుకోవటం ఇదంతా చూడాలి మరి ఏం చేస్తారు ఏంటి అన్నది. సో నేనైతే మాత్రం ఏదో బయట వీళ్ళు తేల్చుకుంటారు, అందరూ సెటిల్ అవుతారేమో అనుకున్నా కానీ, కేసు మొత్తం సెటిల్ అయ్యిద్ది అనుకున్నా కానీ, బట్ అయ్యేటట్లేదు, కోర్టుకి వెళ్తుంది. నాకు తెలిసి మనం మాట్లాడుతూనే ఉంటాం అనుకుంటా. లెట్స్ సీ ఎట్టిపోద్దో ఏంటో. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.